అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతరపు మందరరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? 2026 సంవత్సరం మే నెల మాస ఫలితాల్లో భాగంగా మకర రాశి వాళ్ళ గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ముందుగా ఈ రాశి యొక్క కొన్ని ప్రత్యేకతలు మాట్లాడుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాం. మకరము అంటే ముసలి. ముసలి ఎక్కడ ఉంటుంది? నీళ్ళలో ఉంటుంది. ఇది కర్మరాశి. కాలపురుషుడి కర్మ. కర్మ అంటే పని చేసే రాశిని అర్థం. ప్రాచీన కాలంలో అందరి పని ఏంది? వ్యవసాయమే. వ్యవసాయాన్ని వదిలితే ఆ రోజుల్లో జీవనాధారం లేదు. కర్మ అంటే పని, వ్యవసాయం చేయడమే పని అందరికీ. ముసలి నీళ్ళల్లో వదిలేసి దూరంగా వచ్చిందంటే బతకగలదా? వ్యవసాయాన్ని వదిలేసి ప్రపంచం దూరంగా వస్తే బతకగలదా? ఈరోజు కూడా సరే, మేము బియ్యం పండించము, పండ్లు కూరలు పప్పులు పండించడము అని దూరంగా వచ్చేస్తే బతకగలరా? అంటే ఎవరు ఏ పని చేయాలో ఆ పని వదలకూడదు అని తెలియజేసేది ఈ రాశి. ఎవరు ఏ పని నిర్ణయం తీసుకుని ఆ పని చేయాల్సిందే. ముసలికి నీళ్ళలో మంచి బలం ఉంటుంది. అది పట్టుకునేదంటే ఇంక వదలదు నీళ్ళలో. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట బలం ఉంటుంది. ముసలికి నీళ్ళలో బలం. కాబట్టి ఇక్కడ మనుషులకు కూడా తాము చేయాల్సిన పని తను చేయకుండా దాన్ని వదిలేస్తే బలం కోల్పోతారు. నీళ్లు ఉంటేనే వ్యవసాయం చేయనుంటుంది. నీళ్ళు లేకుండా వ్యవసాయం చేయగలమా? కాబట్టి ముసలి నీళ్ళలో ఉంది అంటే రైతు ఎప్పుడు నీటికి బురదకి అంటుకునే ఉండాలి. బురదలో కాలు పెడితే నోట్లోకి ముద్ద వస్తుంది. కాబట్టి కర్మ తినేది ఒక కర్మే, వాడిని పండించేది ఒక కర్మే. దీనికి శనేశ్వరుడు అధిపతి. శనేశ్వరుడు కర్మకారకుడే. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల కర్షక కార్మిక వర్గాలు, లేబర్స్ అంతా మకర రాశిలోకి వస్తారు. సాధారణ స్థాయి, అట్టడుగు స్థాయి వర్గాల వాళ్ళందరూ, అంటే వీధులు ఊడ్చే వాళ్ళ కానించి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి కార్మికుల వరకు అంతా కూడా మకర రాశి వాళ్ళే. అంటే వీళ్ళకి ఎప్పుడు పని 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 చేస్తూనే ఉంటారు. దాని తగిన ఆటోమేటిక్ దానికి రావాలని వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది రాశి ఏం తెలియజేస్తుందంటే ఎవరు వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని మరవకూడదు అని తెలియజేస్తుంది. అందుకే కృషితో నాసి దుర్భిక్షం. కష్టపడేవాడికి దుర్భిక్షం ఉండదు. కష్టపడకుండా ఏది చేయాలో అది చేయకుండా ఉన్నవాడికి దుర్భిక్షం వస్తుంది. ఇదే మకర రాశి తెలియజేస్తుంది. కాబట్టి ఈ రాశిలో ఉన్న వాళ్ళు సోమరిపోతులు కాదు, బాగా కష్టపడే వాళ్ళని అర్థం. వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకున్న వాళ్ళని అర్థం. వీళ్ళు ఎప్పుడు కూడా మకర రాశుల వాళ్ళు ఎక్కువ కష్టానికి తక్కువ ఫలితమే తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు చేసేదేమో ఎక్కువ, తీసుకునేదేమో తక్కువ. ఎక్కువ కష్టము తక్కువ ఆదాయము, ఎక్కువ కష్టము తక్కువ గుర్తింపు. ఇప్పుడు బాగా కష్టపడి 10 సంవత్సరాలు కష్టపడినా కూలివాడే అంటారు, ఎంప్లాయే అంటారు, పనివాడే అంటారు. ఆ గుర్తింపు ఏం పెరగదు. మళ్ళీ ఆడ ఎంత కష్టపడినా వాళ్ళు ఏమి చేయాలో అదే ఇస్తారు, కానీ ఇంకా ఎక్కువ కష్టపడినా ఇంకా తీసుకొని అంటారు. కాబట్టి వీళ్ళు స్వతహాగా ఒకరి కింద పని చేసేదానికన్నా స్వతహాగా పని చేసుకుంటే మంచి స్థాయికి వెళ్ళిపోతారు. ఇది మకర రాశులు చేయాల్సింది. కొద్ది రోజులు ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం వీళ్ళు గమనం అయిపోరు. ఒక 10 కంపెనీలో పనిచేస్తారు, ప్రతి కంపెనీలో మోసపోతారు. అంటే వీళ్ళకి రావాల్సిన దానికన్నా తక్కువే తీసుకుంటారు. ప్రమోషన్స్ రావు, డ్యూటీలు వేరే వాళ్ళు డ్యూటీలు వీళ్ళకి వేసేస్తారు, లీవులు ఇవ్వరు, జటన్ జీతము పెంచరు. వీళ్ళు విసిగి వేసి సొంతంగా ఏదైనా చేసుకున్నా సరే సక్సెస్ అయిపోతారు. ఆ నాలెడ్జ్ వచ్చేస్తుంది, కస్టమర్కి న్యాయం చేస్తారు వీళ్ళు. ఇది మకర రాశి యొక్క ప్రత్యేకత, ఈ రాశి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు. అదేవిధంగా 4వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. 4వ ఇంట్లో కుజుడు ఉంటే సొంత ఊర్లో, వీళ్ళు పుట్టిన ఊర్లో, లేదు వీళ్ళ రక్త సంబంధికుల ఊర్లో ఏదైనా గొడవలు వస్తాయి. అది భూముల కాడ కావచ్చు, ఇండ్ల కాడ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎందుకంటే కుజుడు ఈ రాశికి బాధకాధిపతి బలం పెరిగింది. అది ఎక్కడ పెరిగింది? 4వ స్థానంలో పెరిగింది. కాబట్టి సొంత ఊర్లో రక్త సంబంధికుల మధ్యలో, అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్యలో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు వీళ్ళకు ఇంకేదైనా వాహన ప్రమాదం జరిగేదైనా అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. ఈ రాశికి 2వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో కేతువు, 3వ ఇంట్లో శని, 4వ ఇంట్లో కుజుడు, 5వ ఇంట్లో రవి బుధులు, 5, 6 ఇండ్లలో శుక్రుడు, 6వ ఇంట్లో గురువు. ఇది గ్రహస్థితి. ఈ 3వ ఇంట్లో శని మంచిదే. రాశి అధిపతి 3వ ఇంట్లో ఉండడం, 7 శని వదిలేయడం మంచిదే. అంటే వీళ్ళకు
ఇంకా డే బై డే బాగుంటుంది. శనేశ్వరుడు వచ్చి ఏలినాటి వదిలినంత మాత్రం వెంటనే అదృష్టాన్ని ఇవ్వడు, నిదానంగా ఇచ్చుకుంటూ పోతాడు. ఇంక రాబోయే 30 సంవత్సరాలు వీళ్ళు డెవలప్ అవుతారు. ఇంక 30 ఏళ్ళు ఏలినాటి శని రాదని అర్థం. బుధుడు కూడా 5వ ఇంట్లో ఉన్నాడు. బుధుడు వీళ్ళకి మంచివాడే, అంటే వీళ్ళకు ఈ సమస్యల నుంచి తప్పించుకునే సొల్యూషన్ దొరుకుతుంది. బుధుడు ఇంటెలిజెన్స్, అంటే బుధుడు సందర్భాన్ని తగినట్టు డెసిషన్ తీసుకునే దాంట్లో దిట్ట. 6వ ఇంట్లోకి శుక్రుడు వెళ్తున్నాడు. శుక్రుడు గురువు కలుస్తారు. గురు శుక్రులు కలవడము ఎట్లా ఉంటుందంటే అన్నీ వస్తాయి, రిసీవ్ చేసుకోలేరు. అంటే సౌకర్యాల నుండి అనుభవించలేరు. గురు శుక్రులు శుభగ్రహాలే, కానీ వీళ్ళకి అనుభవించే అవకాశం ఉండదు. ఉదాహరణకు బాగా డబ్బులు ఉంటుంది, ఏమైనా తినచ్చనుకుంటే షుగర్ ఉంటుంది. షుగర్ ఉంటే ఏమీ తినకూడదు, అతిగా తినకూడదు, ఏమీ ఉండదు. పాపం అన్నీ తినగలగచ్చు, వాళ్ళు కొనుక్కునే డబ్బులు ఉండదు. ఈ డిఫరెన్స్లో గురు శుక్రులు కలవకూడదు, వాళ్ళకి అట్లా ఉంటుంది. అంటే ఇదొక 6వ స్థానం అంటే సర్వీసు చేసే పనిలో కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు గురువులే, గురువు ఒక గురువే, శుక్రుడు ఒక గురువే. ఇద్దరు బలవంతులే, ఇద్దరికి శత్రుత్వం ఉంది. అంటే ఇద్దరు బలమైన వాళ్ళకు మధ్యలో ఇరుక్కుంటే ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఉంటుంది. దుర్యోధనుడు భీముడు ఒకే జైల్లో ఉండి మధ్యలో వెలుగు కూర్చుంటూ ఉంటుంది, వాళ్ళిద్దరు శత్రుత్వం. కాబట్టి కన్ఫ్యూజన్స్ ఉంటాయి చేసే దాంట్లో. 5వ ఇంట్లో రవి ఉన్నాడు. రవి అష్టమాధిపతి 5వ ఇంట్లో ఉన్నాడు. అష్టమం అంటే మీ తీరని కష్టాలు, దురదృష్టము, పోయి అదృష్టమైన ప్లేస్లో ఉన్నాడు. రవి గ్రహం వీళ్ళకి మంచిది కాదు. కాబట్టి రవి కూడా ఎవరు? తండ్రి. తండ్రి అంటే పితృ వంశీయులు, చిన్నాన్న పెద్దన్న, వీళ్ళ బ్లడ్ రిలేషన్స్. కుజుడు ఎట్లయితే సోదర సోదరి కారకుడు, రవి తండ్రిని సూచిస్తాడు. తండ్రి అంటే తండ్రికి తన్న తమ్ముడు వీళ్ళంతా వస్తారు, అది మంచిది కాదు. అదేవిధంగా 2వ ఇంట్లో రాహు మంచిదే ఈ రాశికి. రాహు 2వ ఇంట్లో మంచిది. ఈ రాహు వచ్చేక్కడికి ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళకి మంచిది. 2వ ఇంట్లో తినడం అంటే రెండు రాహు ఉన్నాడు, కాబట్టి ఫుడ్ వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగా డబ్బులు వస్తుంది. అష్టమంలో కేతు ఉన్నాడు. అష్టమంలో కేతు అంటే అది మంచిది కాదు. కేతు అడ్డుకుంటాడని చెప్పాను కదా. 4లో కుజుడు, 8లో కేతు, అంటే అష్టమం అర్ధాష్టమంలో 2 పాపగ్రహాలు ఉన్నాయి. కాబట్టి వెహికల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రయాణాల్లో. ఒకవేళ నాకు డ్రైవింగే తెలియదు, నాకేం జరుగుతుంది అనుకోవచ్చు. రోడ్ సైడ్ అంటే ఎవడో ఒకటి కంట్రోల్ తప్పొచ్చి మనమే పొరపాటు చేస్తాను కాదు, పొరపాటు కదా తగిలేదానికి అవకాశం ఉంటుంది. 4వ స్థానం అంటే వాహన స్థానము. 8వ స్థానం అంటే ప్రమాదాలు, అక్కడ కేతు ఉన్నాడు. కాబట్టి కేతువుని కుజుని నియంత్రించాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కంపల్సరీ చేసుకోవాలి. ఈ కేతువుకి కుజువుకి ఏం చేయాలంటే, కేతువుకి వచ్చేక్కడికి ఉలవచారుతో చేసినటువంటి అన్నము ఆదివారం రోజు యమగండ సమయంలో ప్యాకెట్లు చేసి పనిచేయాలి. అంటే యమగండం వచ్చి కేతువుది. కేతువు సింహరాశిలో ఉన్నాడు. సింహరాశికి అధిపతి రవి. రవికి వచ్చే వారం ఆదివారం. అదే కుజుడు వచ్చేక్కడికి మంగళవారము కందిపప్పుతో చేసిన అన్నం కానీ, టమాటో రైస్ కానీ, బీట్రూట్ రైస్ కానీ, ఎరుపు రంగు కూరాకులు గోగాకులు అంటుండే రెడ్ కలర్లో అటువంటి చట్నీస్తో చేసిన అన్నం కానీ మంగళవారం రోజు దానం చేస్తే మంచిది, కుజహోరలో చేస్తే మంచిది. చేయడం వల్ల ఏమవుతుంది, ఆ దోషాన్ని మనము దానంగా ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు దాంతోపాటు కంపల్సరీ వాటర్ ఇవ్వాలి. వాటర్ అంటే చంద్రుడిని కూడా పెట్టాల్సిందే. వాటర్ అంటే చంద్రుడిని ఆగ్రహకారకం ఫుడ్ని ఇస్తాము. రెడ్ బనానాస్ ఇవ్వచ్చు, డ్రాగన్ ఫ్రూట్స్ ఇవ్వచ్చు, చెర్రీస్ ఇవ్వచ్చు, పొమగ్రనేట్స్ ఇవ్వచ్చు, ఈవెన్ రెడ్ కలరే. కాబట్టి ఈ సింపుల్గా రైస్ ఇవ్వాలంటే కందిపప్పుతో చేసిన అన్నము, టమాటా రైసు, బీట్రూట్ రైసు ఇట్లాంటివి ఇవ్వచ్చు. ఈజీగా చేసేయచ్చు. లేదా ఫ్రూట్స్ తీసి పంచవచ్చు. ఇట్లా చేయొచ్చు. ఇట్లా ఈ 2 చేయడం వల్ల ఈ ఆకస్మికంగా జరిగే ప్రమాదాలు, రక్త సంబంధికులతో వచ్చేటువంటి గొడవలు నశించిపోతాయి. తర్వాత వచ్చేక్కడికి 3వ ఇంటి శని మంచోడే, నిదానంగా ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. 2వ ఇంట్లో రాహు మంచోడే, షార్ట్ కట్ మెథడ్లో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. రాహు అంటే షార్ట్ కట్. మనం ఇప్పుడు హైవేలో వెళ్తాం గూగుల్ మ్యాప్ వేసుకొని, ట్రాఫిక్ ఇక్కడ చూసి ఉంటుంది. అదే షార్ట్ కట్లో వెళ్తే ఇట్లా రౌండ్ వేసుకు వచ్చేది ఇట్లా వెళ్ళిపోవచ్చు. అట్లాంటి రూట్ చూపిస్తాడు రాహు ఎప్పుడు కూడా. కాబట్టి ఈ రాహు బలము, శని బలం ఉంది, బుధుడు బలం ఉంది, శుక్రుడు బలం ఉంది, 4 గ్రహాల బలం ఉంది. కాబట్టి ఈ మాసం స్వతహాగా వీళ్ళకు కష్టించి పనిచేసేటువంటి లక్షణం బై బర్త్ ఉంటుంది. కాబట్టి బెనిఫిటబుల్గానే ఉంటుంది.
కేతు కుజుడికి వీళ్ళు ఈ పరిహారాలు చేసుకుంటే చాలు చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ సింధూరం కలరు క్లాత్ అంటే కాషాయం రంగు క్లాత్, రెడ్ కలర్ క్లాత్, ఈ రెండు దానంగా ఇవ్వచ్చు, లేదా కట్ చేసి ముక్కలు చేసి నీళ్ళలో కలిపేయచ్చు. లేదా మంగళవారం కుంకుమ కూడా పారానీటిలో కుంకుమ వదలచ్చు, కొద్దిగా ఎత్తుకుని పారానీటిలో వదలచ్చు. సింధూరాన్ని ఆదివారం రోజు పారానీటిలో పౌడర్ తీసుకువదలేయచ్చు. లేదంటే సింధూరం కలర్లో ఉన్నటువంటి కేసరి చేస్తాం మనం, కేసరి కానీ మోతీచూర్ లడ్డు లాంటివి కూడా ఆరెంజ్ కలర్లో ఉంటాయి, అవి కూడా పంచవచ్చు, మంచిది. ఇవి చేయడం చాలా ఇంపార్టెంట్. మకర రాశి వాళ్ళకి ఈ మాసం చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుంది? కుటుంబ వాతావరణం చెప్పాను కదా, షార్ట్ కట్ మెథడ్స్. రాహు ఉన్నాడు, ఈజీగా సింపుల్. ఏదైనా ఇంటికి కావాలంటే కూడా చిన్న చిన్న చిట్కాలతో లేదంటే ఐడియాలతో కూర్చున్న చోటుగా రప్పించుకునే విధంగా బాగానే ఉంది కుటుంబం. మరి వివాహ యోగం ఉందంటారా గురువు గారు? వివాహ యోగం తీసుకుంటే మకర రాశి వాళ్ళకు శుక్రుడు కుజుడు స్త్రీలకైతే బాగుంది, పురుషులకు కొంచెం కష్టం, కానీ ప్రయత్నించుకోవచ్చు. శుక్రుడు ఇంకా 7వ ఇంటికి కూడా రాబోతాడు. శుక్రుడు 7వ ఇంటికి వచ్చినప్పుడు కర్కాటకంలోకి వస్తాడు. కర్కాటక రాశికి శుక్రుడు బాధకాధిపతి. పురుషులకు కర్కాటక రాశికి లోకి శుక్రుడు వచ్చినప్పుడు వీళ్ళు వివాహం చేసుకుంటే సూర్యోదయానికి ముందు ముహూర్తం పెట్టుకోవాలి, సూర్యుడు వచ్చినాక రాకూడదు. అదే వివాహం అయిన తర్వాత మొదటి రాత్రి భార్య చేత్తో పాల గ్లాస్ తీసుకోకూడదు, పండ్ల రసం తీసుకోవాలి. శుక్రుడు కర్కాటకంలో ఉన్న వాళ్ళు మాత్రమే, ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న శుక్రుడు కర్కాటక రాశిలో ఉండగా పుట్టిన వాళ్ళకు ఇది వర్తిస్తుంది. శుక్రుడు ఆ రాశికి బాధకాధిపతి, అంటే శుక్రుడు అది మగవాళ్ళకు మాత్రమే. శుక్రుడు భార్యకారకుడు కాబట్టి కర్కాటక రాశి మిల్క్ను సూచిస్తుంది, దానికి బాధకాధిపతి కాబట్టి ఆ బాధించేటువంటి పాలను బాధకాధిపతి అయిన భార్య దగ్గర తీసుకోకూడదు. సూర్యోదయానికి ముందుగానే పెళ్లి చేసుకుంటే ఈయన కంట్రోల్లో భార్య ఉంటుంది, సూర్యోదయం తర్వాత పెళ్లి చేసుకుంటే భార్య కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. ఇది కర్కాటక రాశిలో శుక్రుడు ఉన్న వాళ్ళకు, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకు, కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకు కూడా. కాబట్టి వివాహానికి అయితే బాగుంది, స్త్రీ పురుషులు ఇద్దరికి ట్రై చేసుకోవచ్చు. మరి ఏ దైవారాధన కలిసి వస్తుందంటారు? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన చెప్పాను నేను. దానాలు చేయాల్సినవి, పరిహారాలు కూడా చెప్పాను. గురుగారు మొత్తం మీద ఈ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.